Namaste. Another day once again in Peak District. Sunrise catch చేద్దామని పొద్దున్నే బయలుదేరాం కానీ బ్యాడ్ వెదర్ వల్ల ఆల్రెడీ సన్రైజ్ అయిపోయింది. బట్ మబ్బులు ఉన్నాయి. ఇదా మనం 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 వెళ్ళే పీక్ బ్రదర్ బాబు ఇదేనా చాలా ఇప్పుడు ఇది ఎక్కి జస్ట్ ఇక్కడ సమిట్ పాయింట్ ఉంటుంది బేసిక్ ఇది ఎక్కి ఇట్లా అని నడుచుకుంటూ పోయి అంటే అంటే సన్ రైజ్ లేదో కొండలు ఎక్కడేందో అనిపిస్తుండొచ్చు. ఆ మ్యాజిక్ వేరు ఎంతైనా. ఎడ దొరుకుతుంది ఈ మ్యాజిక్ అంతా చెప్పు, ఎడ దొరుకుతుంది ఈ మ్యాజిక్ అంతా? లిటరల్లీ క్లౌడ్స్లో ఉన్నాం చూడు. ఇంతసేపు వీడియో తీసుకుంటూ వచ్చిన ఎంత క్లియర్గా ఉండే వ్యూ. ఇప్పుడు చూడు, నథింగ్, దట్స్ నథింగ్ అరౌండ్ బ్రో. ఏం లేదు. ఎంత స్పీడ్ ఉంది విండ్. ఈ బండ మీద ఉన్నా కదా, ఒకసారి జంప్ చేసి చూద్దాం ఎంత వెనక్కి వెళ్తుందో. అదే విండ్ స్పీడ్కి ఆ క్లౌడ్స్ వెళ్తున్నాయి కదా మీద నుంచి వెళ్ళి, చేతులు మొత్తం పచ్చి పచ్చి అవుతున్నాయి. జిడ్డు యాన్ బ్రో, క్లౌడ్స్ నోట్లోకి వెళ్తాయి. తిన్నా అప్పుడు అందుకే తగ్గొచ్చింది. ఇప్పుడు ఉప్పు సరిపోయిందా? బాగుంది ఆ టేస్ట్. పొద్దున బ్రేక్ఫాస్ట్ ఇట్లా చేయంలే అని చెప్పేసి ఓట్ మిల్ని మిక్సీ పట్టి స్మూత్ చేసి పడేసినాం. షేక్ ఫాస్ట్. ఆ సమ్మిట్ అయితే అయిపోయింది కదా, ఈ నుంచే దీని పేరేంది, గ్రేట్ రిడ్జ్. The Great Ridge and the famous walking pathway. Look at the path. Hey, we got a sun, we got a sun. సైలెంట్ ఉంది భయ్య, అది జీవితం చల్లగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది. యూజువల్గా ఈ మ్యామ్టోర్ అనేది మస్తు బిజీ ఉంటుంది. పొద్దున్న నుంచి ఆయన ఒక్కైనా కనిపించింది మాకు. ఈధర్ బిజీ అన్నా ఉండకపోవాలి, లేదా పీపుల్ లేజీ అన్నా ఉండాలి బ్రో. మనలాగా పొద్దున్నే లేవకుండా. అయినా ఏడైంది ఆల్రెడీ. వెదర్ యా ఎగ్జాక్ట్లీ. చిన్నగా వస్తారు 10-11 గంటలకి. పెద్ద గ్యాంగే ప్లాన్ చేసినాం కానీ మా బాయ్స్ అందరు హ్యాండ్ ఇచ్చారు కదా, అరే మీకే రెడీ ఇదంతా ఎక్కుదాం అన్నారు కొండలు. బాగా చక్కగా ఉంది ప్రదేశం చూడండి. అంతా ప్లాన్ చేసి లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చేసరికి ఆ వీక్ అంతా డిసప్పాయింట్ అయిపోయి కళలో కూడా కొండలే కనిపిస్తున్నాయి. పడుకుంటే కొండలు కనిపిస్తున్నాయి. ఏంది హైకింగ్ బూట్స్ వేసుకొని తిరుగుతూ ఉన్నా, ఇట్లా కాదరాబాయ్ అని చెప్పి ఏదైతుంది అని చెప్పి మేము ప్లాన్ చేసేసినాము. ఈ వీక్ వెళ్ళిపోదాం అని చెప్పి. ఈ అబ్బాయికి జాబ్ ఉన్నా కూడా సిక్ లీవ్ పెట్టి మరి వచ్చింది. నేర్చుకుంటారా దేకో ఇంటికి బుక్ చేసాం భయ్యా. రాత్రి బయలుదేరే ముందు 2-3 గంటల ముందు బుక్ చేసుకున్నాం టెంట్. రాళ్ళ ట్రెడిషన్ని మనం బాగా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం కాబట్టి మనం కూడా ఆనవాయితీలో ఫాలో అయ్యి పెట్టేసాం. నువ్వు కూడా పెడతావా బాబు? రాయి పెడతావు నువ్వు కూడా? తీసుకొస్తున్నా. రా జిల్లా నేను ఎర్రది తీసుకొస్తా. ఏదైనా తీసుకొచ్చుకో.
కదులుతుంది ఆల్రెడీ అది. ఇప్పుడు నా రాయితో స్టాండర్డ్ అయింది అది. అబ్బో అలా నేను బ్యాలెన్స్ చేస్తా భయ్యా నేచర్ని. మంచి పని చేసినాం. అట్లా ఎందుకు పెడతారో తెలియదు కానీ ఆడవవుతుంది. బిల్డింగ్లు కడతారు అలా పెట్టుకుంటే. బిల్డింగ్ కడతారు. ఇప్పుడు నువ్వు ఇల్లు కడతావు, నేను ఇల్లు కడతాను ఇండియాలో. చిన్నప్పుడు అదే చెప్పేటోళ్ళు ఇంట్లో. ఏంది రాళ్ళు పెరిసి ఇల్లు కడతామా? నువ్వు పెద్ద ఇల్లు కడతావు ఇలా పెడితే అని. ఇవి ఉంటాయి కదా ఎక్కడెక్కినా కొండలు ఎక్కినాము. ఎన్ని రోజుల్లో కట్టిస్తాం అంటే విదిన్ ఇయర్? 2 years అనమాట. అంటే 2 years తర్వాత ఎప్పుడు కడతాం మనం? అక్కడ లేక్ డిస్ట్రిక్ట్ లో పెట్టాం చూసావా, ఆ ఇల్లు 2 years తర్వాత కడతాం. ఓకే ఓకే. ఇది కట్టడానికి చాలా టైం ఉంటుంది. ఈసారి మీరే విట్నెస్. పండ్లు తెంపుకున్నాను చెట్ల పోండి. బ్లాక్బెర్రీస్. హరి ష్యూర్? బ్లాక్బెర్రీ భయ్యా. తిను నువ్వు ఫస్ట్ నువ్వు తిను. న్యాచురల్గా. వాట్ ఇఫ్ గొర్రెలు టాయిలెట్ పోసి ఉంటే దానిపైన? నేచర్. ట్రై చేద్దాం. బాగుందా? బ్లాక్బెర్రీ అనేది బ్లాక్బెర్రీ భలేగుంది, పచ్చి పచ్చిగా ఆర్గానిక్. గిట్టున్నాయి ప్రొడక్షన్ కదా. ఎన్ని దొరుకుతాయి. రెడ్వి తీయకు, ఓన్లీ బ్లాక్ వి. సుక్కని కూర్చుకుంటున్నాయి. ఇంకా 5 పౌండ్లు కోసుకోవచ్చు. 3 పౌండ్లో 4 పౌండ్లు ఉంటుంది భయ్య. ఒక 300 grams సాధించాడు పుష్ప. 3 పౌండ్లు తినాలా నడవాలా? సగం తీయం సగం పుల్ల ఉంది. మౌంటైన్ పాత అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనకి ఫుడ్స్లోంచి పాత వచ్చింది. డోర్స్ భలే ఉంటాయి, ఆటోమేటిక్ సిస్టమ్. కథం లాక్ అయిపోయింది. అది ఇంతే ఉంటుంది. ఇవి పట్టుకొని ఎక్కువ భయ్యా. ఒక్కొక్క కొమ్ము ఎంత తిక్కుంది లేదు? అంత తిక్కుంది అబ్జర్వ్ చేయలేదు కానీ. అదే కదా. ఓ చాలా హైట్ ఉంది భయ్యా. ఇలా దగ్గర ఇంతటితో సమాప్తం. నాట్ ఎవ్రీథింగ్, జస్ట్ ఒక్క మౌంటైన్ సమాప్తం. ఇప్పుడు ఈడికి వెళ్ళి ద మోస్ట్ సీనిక్ రూట్ విన్నడ్ పాసెస్. ఇదే ఇక విన్నడ్ పాస్. బాహుబలి లాగా కూర్చుందాం. బాహుబలి ఏ కత్తి ఉంటే క్రిప్ గాచ్ ఆడే ఉంది భయ్యా. ఈ ఎడ్జ్ వరకు క్రిప్ గాచ్. మనం ఆడ కూర్చుంది ఆడ. అది కరువు పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్. బాగుంది. ఇట్స్ నైస్. చలో మరి క్యాసిల్టన్ విలేజ్ మొత్తం తిరిగి ఒక రౌండ్ ఏమన్నా ఫుడ్ తిందాం. రైట్, రోల్ ఆఫ్ ఆనర్. అర్రే భలే ఉన్నాయిగా. ఏ ఇచ్చుడు టచ్ చేయొచ్చు అవి. భలే ఉంది పాప. ఈడికెళ్ళి జమ చేసినావు కాక ఇవన్నీ. చాలా క్రీపీ ఉంది యాక్చువల్లీ షాపు కదా. అదే అదే ఊరంతా తిరిగినాం, రెస్టారెంట్లన్నీ తిరిగినాం. ఏం తీసుకోవాలో అర్థం కాక
తెలిసిన ఫుడ్ తింటే బెటర్ అని చెప్పి ఫిష్ అండ్ చిప్స్ తీసుకున్నాం. ఫిష్ అండ్ చిప్స్, నగెట్స్. ఇప్పుడు బాగా ఎట్లా తినాలో చూపిస్తాడు. ఆల్రైట్ తిండి తినడం అయిపోయింది. ఎట్లుంది ఫుడ్? ఆయిల్ ఉంది. ఇక్కడ ఏదేదో ఐస్ క్రీమ్ బాగా ఫేమస్ అంట, చిన్నది. ఇక్కడ లోకల్ పాలతో లోకల్ తయారు చేస్తారు. 1879 నుంచి ఉందా బాబు? ఎలా ఉందమ్మా ఐస్ క్రీమ్? Wow, it's nice. అదండి మ్యాటర్. అయిపోయింది. ఇంకా బాగుంది, విలేజ్ బాగుంది. చుట్టూ తిరిగినాం. జనాలు కూడా ఇప్పుడిప్పుడే వస్తారు, టూరిస్టులు అంతా. ఏంది వార్తల సమాచారాలు చెప్తున్నాయి. అది ఇలాంటికి మస్తు అయిపోయింది. ఇక 1:15 అయింది టైం. పోయి క్యాంప్ సైట్కి వెళ్ళేసి లైక్ ఆల్వేస్ టెంట్ వేసుకొని కాసేపు అటు రిలాక్స్ అయిపోదాం. చూసా. హాయ్. Hello, welcome to Laneside. పొద్దున సాయంత్రం హైకింగ్ చేయాలా, వచ్చి తినాలా, పనుకోవాలా, మళ్ళీ హైకింగ్ చేయాలా. అనదర్ హైక్. రాబిన్ హుడ్స్ కేవ్ అంట ఇది. లాస్ట్ టైం వెళ్ళిన బ్యాంఫోర్డ్ ఎడ్జ్ లానే ఉంది. నేను ఆడదాకా చూడిపోయా. బ్యూటిఫుల్ ఎడ్జ్. అక్కడ నుంచి వస్తుంది ఎడ్జ్. 1 sec. అక్కడి నుంచి వస్తుంది. అమ్మా మనుషులు కింద నుంచి రాక్ క్లైంబింగ్ చేస్తారు. రాక్ క్లైంబింగ్, బౌల్డరింగ్, వాట్ ఇట్ ఇస్ కాల్డ్. వీడికి వెళ్ళి ఈజీగా ఒక 30-40 ఫీట్లు ఉంది. వీడికి వెళ్ళి ఇల్లు కింద నుంచి పైకి కనిపిస్తారో లేదు జనాలు. ఆడ ఇది ఎక్కుతురు హార్నెస్ చేసుకొని. క్రేజీ మ్యాన్. చూస్తేనే భయం అవుతుంది అసలు. ఇగో ఈమె ఆల్రెడీ ఎక్కింది. ఈ కింద నుంచి ఎక్కుతారు. ఇంకా ఇంత చిన్న గ్రిప్ వేసింది ఇక్కడ. అంతే, ఈ మాత్రం గ్రిప్ తోటి కిందకి దిగుతారంట ఇప్పుడు వీళ్ళు. ముసలి వాళ్ళు చూడరు ఖాళీ. I was down here for a stag do anyway, and then a friend of mine came down from Scotland because around here is some of the best rock climbing in Britain, and I mean in certain styles of rock climbing it's some of the best rock climbing in the world. Ah, nice. So yeah, basically come down for a week of rock climbing. Wow. Wow, it's nice. అబ్బా గాలి చూడు. భలేగుందిగా ఈ హోల్. మస్తు గాలి వస్తుంది. బూమ్. బాల్కనీ చూడు, భలే ఉంది అది. వాళ్ళు నిల్చుడారు. వా, క్రేజీ బాల్కనీ. ఎంత చల్లు ఉంటుందో. వెళ్ళు, ఆఫ్టర్ యూ. మంచిగా ఇక్కడ కూడా లా అని రాసి. ఇదే ఇక రాబిన్ హుడ్ కేవ్. రాబిన్ హుడ్ క్యారెక్టర్ అంతా ఫిక్షనల్ అంట మొత్తం. బట్ స్టిల్ ఈ కేవ్ అనేది దాని పేరు ఎందుకు పెట్టడం అది తెలియదు. పెట్టిన మొత్తానికి. గాలి దూసేస్తుంది అటు సైడ్కి. కమాన్. అది ద సర్ప్రైజ్. పైన రాయి తీసుకో. యా, యు వాంట్ మీ టు హెల్ప్?
రాబిన్ హుడ్స్ కేవ్ ఫినిష్. వన్ లాస్ట్ స్టాప్. అందులో పని చీకటి అవుతుంది వెళ్ళగా, 7:30 అయింది. 9 గంటలకు సన్సెట్ ఉంది కదా, అదొక్కటి చూసేసుకొని విల్ కాల్ ఇట్ ఫర్ ద డే. క్యాంపుకి పోయి అక్కడ నుంచి చికెన్ గికెన్ అనుకోని నిద్రపోయి రేపు పొద్దున ఏం చేయాలో ప్లాన్ చేసుకోవాలి. లాస్ట్ టైం వచ్చిన బ్యాంఫోర్డ్ హిల్స్కి మళ్ళీ వచ్చినాం సన్సెట్ చూడడానికి. అయిపోయింది సన్సెట్. ఇంకా అంటే సన్ రైజ్ లేనిది, హైకింగ్ లేనిది, సన్సెట్ లేనిది, కథ ఏంది, కొండలెక్కుడు ఏంది అనిపిస్తుండొచ్చు. కానీ ప్రతి వారం దొరికిన 2 వీక్ ఆఫ్లు ఏమీ చేయకుండా, లిటరల్లీ ఏం చేయము, ఎందుకు పనికిరాని వీక్ ఆఫ్లు ఉంటాయి. ఇంట్లో కూర్చొని రిలాక్స్ అవ్వడం తప్ప ఏముండదు. అది మనకి ఎందుకు పనికిరాదు. జర్ర గిట్లా ఇప్పుడు నేచర్లోకి వస్తే మాత్రం అసలు మన లైఫ్ ఏంది, మన సివిల్ లైఫ్ ఏంది, మన పని ఏంది, కథ ఏంది, ఏం జరుగుతుంది, ఏమేమి టెన్షన్లు ఉన్నాయి, ఏం కనిపించవు. అందుకే ఈ పోరాటాలన్నీ. మా బాయ్ సంవత్సరంలో ఇల్లు కట్టాలి, పెళ్ళి చేసుకోవాలి. మనకు టైం ఉందిలే, ఎన్ని ఉంటాయి. ఇక్కడికి వస్తే ఈ కొండ ఎట్లా ఎక్కాలి, ఇది చూడాలి, ఆ గుట్ట చూడాలి, ఇంతవరకే. భయ్యా గివ్ మీ యువర్ వ్యూస్. ఏముంది భయ్యా, సిక్కాలు చేసి మరి వచ్చా. రీజన్ ఏంటంటే మైండ్కి నిజంగానే సిక్ అయింది మైండ్. సో దాన్ని క్యూర్ చేసుకోవడానికి నేచర్. క్యూర్ అయినాక ఆ ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కరిగిపోవడానికి రేపు అదే డోస్ 2 రేపటి కోసం. అండ్ ఫైనలీ బాగుంది. It's nice. నాకు